రాష్ట్ర ప్రభుత్వం పవర్లూమ్ చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించి ఉపాధి కల్పించాలంటూ ఇందిరా పార్క్లో జేఏసీ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు ధర్నా చేపట్టారు. ధర్నాలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్యాయం చేస్తోందంటూ మండిపడ్డారు. బతుకమ్మ చీరల ఆర్డర్లను ఆపేసి చేనేత కార్మికులకు ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. రేవంత్ సర్కార్ హయాంలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు మద్దతుగా మాట్లాడటం అంటేనే ఇవాళ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందువల్లంటే ఇందులో న్యాయం ఉండబట్టే నేను వచ్చినా, సీతారాములు గారు వచ్చినా, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా ఇందులో న్యాయం లేనిదే మేము రాం. నేను చాడా వెంకటరెడ్డి గారు కూడా అక్కడ కరీంనగర్లో ఒక పెద్ద కార్యక్రమం అంతా ఆయనే ప్రారంభించాడు. అందువలన మీకు న్యాయం జరిగే వరకు కూడా మేము వెంట ఉంటామని చెప్పి మీ సమస్యలు కూడా నాకు అర్థమైంది. నా దగ్గర కూడా కాపీ ఉంది, పొద్దున్న మన వాళ్ళు కూడా వచ్చారు. నేను మీ పోరాటంలో విజయవంతం అవ్వాలని, మీ వృత్తిని మరింత నైపుణ్యం వైపు దీన్ని ఎందుకంటే కాలం కూడా మారుతూ ఉంది. అచ్చగా చేనేత మీదే బ్రతకాలని కూడా నేనేం చెప్పను. కానీ దీనిలో నుంచి మరీ టెక్నికాలిటీ సాంకేతికతను జోడించి తద్వారా దీన్ని కూడా పరిశ్రమలాగా చేసుకుంటూ ఆ పరిశ్రమల్లో మీ పాత్ర ఉండే విధంగా, ఎందుకంటే చెప్పులు పరిశ్రమ పెడితే అందులో వేరే వాళ్ళు వచ్చేస్తారు. లేదా ఈవెన్ మంగళ షాపులు పెట్టినా కూడా వేరే వ్యాపారాలు అయిపోతుంది. అట్లా కాకుండా మీకు సంబంధించినటువంటిది దీన్ని ఒక పరిశ్రమగా గుర్తించి దీనిపైన పరిశ్రమలను ఏర్పాటు చేసి అందులో మీకు అవకాశం ఇచ్చి మీకు రుణ సౌకర్యం కల్పించి అట్లా ఇటు వృత్తిని బతికించినట్లయితే ఈ జరుగుతున్నటువంటి సాంకేతికతను కూడా అందిపుచ్చుకున్నట్లు అవుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీకు మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ మీ పోరాటంలో వెన్నంటి మేము అందరం ఉంటామని తెలియజేస్తూ నమస్కారం.